నీ చీర నా చీర ఒకటేనా? ఎందుకు అక్క అట్లా మాట్లాడతావు? చీర ఖరాబ్ నువ్వు ఫస్ట్ ఎవరికడ పేదలకు దానం ఇచ్చిన అయిపోగా కళ్ళు కట్టుకుంటారు. నువ్వు కట్టుకున్నందుకే అదే. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మా రజిత మీద ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. అదేం ఫ్రాంక్ అంటే వసంత పంచమి రోజు ఈ చీర మా రజిత కట్టుకొని టెంపుల్కి వచ్చింది. అయితే టెంపుల్కి వచ్చిన సంగతి నాకు తెలియదు. నేను ఇంటికి వచ్చినాక అమ్మ పిన్ని చీర తీసుకొని కట్టుకుంది, ఇగో ఇదే చీర అమ్మ అని చూపించింది. అయితే ఆ మాట చెప్పగానే నాకేమనిపించింది అంటే ఈ చీర సందు మీద నేను ఫ్రాంక్ చేద్దామని ఆలోచన వచ్చింది. ఏం ఉత్సాహం అండి, పనికిమాలి ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఈ చీర నువ్వు ఎందుకు కట్టుకున్నావు, నువ్వు కట్టుకున్న చీర నాకు అర్థం చెప్పాడు వాడెత్తా. అది ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. బేబీ ఫస్ట్ పిన్నిని రమ్మనుకో. పిన్నిని రమ్మంటే వీడియో ఎట్లా తీస్తావమ్మా? అదొక్కటి ఉంది కదా. సరే మనం ఫస్ట్ పోయి కెమెరా సెట్ చేసుకుందాం, తర్వాత A few moments later. ఓకే ఓకే సరే. ఏంటి దగ్గర రమ్మన్న వాళ్ళ ఈ చీర ఓల్నాడు కట్టుకున్నావు? బేబీని బేబీ నాడికి కట్టుకున్నావా? బేబీ నాడికి కట్టుకోమని చెప్పినా నీకు? నేను లేక ముందుకు చీర బేబీ నాడికి కట్టుకున్నంత ధైర్యం వచ్చిందా నీకు? లేదక్క, నువ్వు లేవప్పుడు. కాదు, నేను బేబీని రమ్మని పోమ్మని నీ దగ్గరికి పంపించిన, నువ్వు చీపురు పట్టుకొని వస్తున్నావేంది? ఇల్లు ఉడుతున్నా ఇంట్లో, నేను ఇల్లు ఉడుతుంటే తొందర రమ్మని భయం అవుతుంది నాకు. మరి చీ కాదక్క, గట్లేం కాదు. నేను గట్ల కొడతాను. కాదు, ఈ చీర ఎందుకు కట్టుకపోయినావు నువ్వు? చీర వసంత ఫంక్షన్ రోజు వసంత పంచం రోజు తీసుకుపోయినావా? ఇట వచ్చి మాట్లాడి, ఇంకా అక్కడ ఉండి మాట్లాడితే నీ మాట్లాడ గట్టి కొరే అంత ఓపిక లేదు నాకు. బలుపా, అహంకారమా? సరే చెప్పక్క. చీర ఓళ్ళాడు కట్టుకపోయినావు నువ్వు? బేబీ బేబీ నాడు కట్టుకపోయినావా లేకపోతే నువ్వే తీసుకొని కట్టుకొని పోయినావా? లేదు, బేబీ బీరోలు పిన్ని బీరువాలకి వెళ్ళి నువ్వు తీసినావా? నువ్వేం తీసినావు బీరువాలకి? తీసుకుపో బేబీ. ఇంటి హోంవర్క్ రాసుకుంటున్నా. నచ్చి తీసుకుపోమంటే మరి ఇంకా 4-5 తీసుకోపోను ఉంటుంది. ఒకటి ఆలక్క. బీరువా ముడతారా వాళ్ళన్నా? ఇంట్లో పెద్దోళ్ళు లేని బీరువా ముడతారా? మళ్ళీ ముట్టింది కాక కొత్త చీరే. ఇది ఒక్కటే తీసుకుపోయినావా ఇంకేమన్నా తీసుకుపోయినా వాళ్ళకి? ఒకటే చీర తీసుకుపోయినా. ఒకటే చీర తీసుకున్నావా? ఇంకా 4-5 తీసుకొని ఉంటుంది మంచిగా ఉండు. ఇంకా 4-5 తీసుకుపోయి కట్టుకుంటే మంచిగా ఉండు. ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీర వాళ్ళు కట్టుకోవాలి. నువ్వు కట్టుకున్న చీర ఎవరు కట్టుకోవాలి? ఇప్పుడు అక్కలేదు, బావలేడు, ఇంట్లోకి ఎట్లా పోవాలి, ఎట్లా ముట్టాలని ముట్టానవా? నీ అచ్చదా కాగవా? బేబీ ఉంది కదా. ఈ చీర ఎందుకు కట్టుకున్నావు? నాకు ఈ చీర ఏమొద్దు. నాకు ఈ చీర ఇప్పుడు ఏమొద్దు. ఈ చీర వాళ్ళు కట్టుకుంటారు. ఆ చీర వాళ్ళు కట్టుకుంటారా ఇప్పుడు? అది వాళ్ళ కావాలా చీరే? ఎందుకు ఇట్లా వారెత్తున్నావు అక్క? ముట్టక చీర ముట్టక ఇప్పుడు నువ్వు చీర ముట్టక ఎందుకు కట్టుకున్నావు? నేను వాళ్ళు కట్టుకోమన్నారు ఈ చీర? చెప్పు నాకు. ఈ చీర వాళ్ళు కట్టుకోమన్నారు నిన్ను. మళ్ళీ బీరువాలకి వెళ్ళి తీసి కట్టుకుంటావు. చీర ధైర్యం వచ్చిందా నీకు? ఎందుకు కట్టుకున్నావు? దీనికి తెలియదు. ఏదో చిన్న పిల్ల తీసుకో పిన్ని అని అన్నది ప్రేమతో. నువ్వు పెట్టబుట్టినావు. మరి మా అక్క వచ్చినాక ఏమంటదో ఎట్లా అంటదో ఎందుకు ముట్టాలని అనుకోవా నువ్వు? మా అక్క అనుకుని ముట్టలే. మీ అక్క అనుకుంటే లేకముందుకు ముడతావా? చెప్పు ఎట్లా ముట్టావు? ఇప్పుడు ఈ చీర నాకు మంచి చీరే, ప్రేమతో కొనుక్కున్నా, ఇష్టంతో కొనుక్కున్నా. నువ్వు కట్టినాక నేను కడుతున్నా చీర నీది. నాకు ఈ చీర నువ్వు చేత ముట్టనే ముట్టవు. నాకు ఆ చీర చూడు బేబీ ఎంత మంచిది. పిండి నేను 5 నిమిషాలు కట్టుకున్నా అంతే. 5 నిమిషాలు నువ్వు ఎట్లా కట్టుకున్నావు? 5 నిమిషాలు కట్టుకొని పిండి ఎంత మంచి మాట పెట్టినా బేబీ. మంచి మాట పెట్టుకుంటే ఈ చీర ఇప్పుడు ఎంత ప్రేమతో కొనుక్కున్నాను లేదా? ప్రేమతో దీన్ని ప్రేమతో కొనుక్కున్నాను లేదా? ఇప్పుడు ఇది ఓలు కట్టుకోవాలి. మా చీర కొనిస్తుంది అక్క. నువ్వు కొనిస్తే నేను కట్టుకోవాలా? నాకు అంత లేదన్న నేను పట్టాను చీరలు చేసిన వాళ్ళే. ఎన్ని చీరలు ఉన్నాయి నాకు? ఇంకేంది అంటున్నావు కదా, చీర నేను కట్టుకున్న చీర నువ్వు కట్టుకొని అంటున్నావు కదా. చీర కొనిమంట. నువ్వు కొనిచ్చుడద్దు నాకు. నువ్వు నా చీరలో కట్టుకున్నావు నాకు చెప్పు గంతే. సుమన్ అడిగి కొనిస్తుంది అక్క. సుమన్ అడుగుడద్దు, కొనిచ్చుడద్దు. నాకు చీర ఎందుకు కట్టుకున్నావు గది చెప్పు నాకు.
నువ్వు ఇట్లా అనుకుంటావంటే నీ చీరనే కట్టుకపోతుంటా సార్. అదే ఫస్ట్ తెలియదా? నువ్వు మా అక్క అనుకొని నచ్చి అంత దజ్జగా వచ్చి చనువుగా తీసుకున్నా కానీ తప్ప లేకపోతే తీసుకోవాలంటే నేను ఉన్నప్పుడు అడిగితే నేను ఇత్తునో ఇవ్వకపోతా తర్వాత విషయం. నేను లేనప్పుడు వచ్చి చీర ఎట్లా ముట్టినావు నువ్వు? నీకు ఎంత ధైర్యం? నువ్వు చీర ఒక్కటే ముట్టినావో ఇంకేమైనా ముట్టినావో లేదో నేను చూసుకోలేదు. ఏం ముట్టలేను అక్క. చీరలు వేనే కావచ్చు, ఇంకా నువ్వేం ముట్టావు నాకు తెలుసు, ఇంకేమైనా చీరలు తీసినావు కావచ్చు. నువ్వేం ముట్టావు నాకు తెలుసు, ఇంకేమైనా చీరలు తీసినావు కావచ్చు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. దొంగతనం అయితే ఏలేదు అక్క. దొంగతనం అంటలేను నేను, నువ్వు దొంగతనం చేసినావు అని అంటలే. ఇంట్లో నన్ను అడగండి చీర నువ్వు ఎందుకు ముట్టినావు? నీ బిడ్డను అడిగినా నేను దాందా చీర ఇది ఓలదైతే ఓల్దే. ఇప్పుడు ఇది కట్టుకుంటుందా? నువ్వు ఎవరు కట్టుకుంటే నాకు నేను కట్టుకుంటా బేబీ. నేను కట్టుకుంటా, చిన్నపిల్ల దానికి తెలియదు కానీ నేను కట్టుకుంటా నా చీరే. నన్ను అడగాలి. ఓ టైంలో నేను లేకపోతే నా బిడ్డను అడిగి తీసుకోవట్లేదు. నేను ముట్ట, నేను ముట్ట, అస్సలే ముట్ట. నేను ఓల చీరలు నేను అడగండి అస్సలే ముట్ట. ఎందుకు అక్క నువ్వు అట్లా మాట్లాడుతావు? స్టార్టింగ్ లో మా పెళ్ళి అయినప్పుడు చీరలేమో నువ్వు బాధపడితే నీ బాధ చూడలేక నాకు ఇంట్లోకి వెళ్ళి కొత్త చీర తీసుకొచ్చి ఇచ్చిన నేను. ఇస్తే నువ్వు నేను ఒకటేనా? మళ్ళీ కట్టని చీర నీకు ఇచ్చిన అక్క నేను. కట్టని చీరనే ఇచ్చినావు, నువ్వు నేను ఒకటేనా? నీ చీర నా చీర ఒకటేనా? ఎందుకు అక్క అట్లా మాట్లాడతావు? అట్లా మాట్లాడతావంటే ఏమన్నట్టు? ఇప్పుడు నన్ను అడగండి నువ్వు చీర ముట్టింది పోయింది, మళ్ళీ పాత విషయాలు తోడుకొస్తున్నావా? నా చీర నువ్వు కట్టు, చిన్నగా నా చీర నువ్వు కట్టుకోవచ్చు కానీ పెద్ద నీ చీర నేను కొత్త చీర అవుట్లా కట్టుకుంటా. కట్టుకున్నా, కొత్త చీర అవుట్లా కట్టుకున్నా. నువ్వు ఎవరు కట్టలేదు కాబట్టి కట్టుకున్నా నేను. ఇప్పుడు నా చీర నువ్వు అడగంది ఇది మళ్ళీ నేను మొన్ననే కొనుక్కున్నా, కుట్టించి అట్లా పెట్టిన అంతే. నేను కూడా ఇంకా ప్రేమ కొద్ది కొనుక్కున్న చీర అక్క నా పెళ్లిలో. అది నువ్వు నేను ఒకటి కాదని చెప్పిన, నీ చీర నా చీర ఒకటి కాదని చెప్పిన. నా చీర నువ్వు అడగక నీ చీర ఒకటి నా చీర ఒకటి అక్క. బేవమ్మ అగిపెట్టు రేపు అగిపెట్టే ఫస్ట్ నువ్వు ఎందుకు మాట్లాడతావు అక్క? అగ్గిపెట్టేందుకు బేబీ? నువ్వు ముట్టనే ముట్ట, నువ్వు చీర ముట్టనే ముట్ట. ఈ చీర నేను ఈ చీర నేను తీసుకుంటే నీకు చీర నువ్వు చీర కొనిచ్చేద్దేమో, నీకు కట్టుకున్నందుకు నువ్వు చీర ఖరాబ్ చేసుకోకు. చీర ఖరాబ్ చేసుకోకు. నువ్వు ఫస్ట్ ఇడుగు. సీరియస్ అవుతుంది ఒక చీర కాదు. నేను కరవ కన్నా కట్టుకుంటా చీర, నేను కరవ కన్నా కట్టుకుంటా చీర. నువ్వు ఎట్లా ముట్టినావు? నన్ను అడగండి బీరోలకి నువ్వు ఎట్లా ముట్టినావు చెప్పు నాకు చీర. నిన్ను ముట్టమని చెప్పిందా? నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. ఎందుకు మాట్లాడుతావు? సీరియస్ ముట్టకని చెప్తున్నా కదా నేను. నువ్వు బేబీ నువ్వు చీర లేవన్నా అయిపోవు కదా, నేను తీసుకుపోయి అనవసరంగా కొత్త చీర కాలబెట్టి. ఎందుకు పుట్టిస్తున్నావు అక్క చీర? నువ్వు ఎందుకు పుట్టిస్తున్నావు? విడువని చెప్తున్నా కదా. నేను పనికో నేను కొనిస్తా. నువ్వు పనికోవడా చీర చీర నువ్వు ఎట్లా కట్టుకున్నావు నాకు గమని కాదు. నీకు ఇంతకంటే మంచి చీర కొనిస్తా అంటున్నావు కదా నేను. నాకు మంచి చీర కొనిచ్చాడు ఎందుకు అట్లా? ఇవాళ దీన్ని మొత్తం కాలబెట్టిన దాన్ని కావాలి నేను ఏమన్నా కానీ. చీర కట్టుకునేందుకు చీర కాలబెడుతుందమ్మా. ఎందుకు కాలబెడుతున్నావు అక్క చీర? నువ్వు కట్టుకున్న చీర నాకు ఉండద్దు, నా కండ్ల ముంగట ఉండద్దు, నా దగ్గర ఉండద్దు. గంత మంచి చీర ఎందుకు కాలబెడుతున్నావు? ఒక నేను తీసుకున్నా నేనైనా కట్టుకుంటుంటిగా. వద్దు మాకు. నీకు ఇంకో చీర మంచి చీర కొనిస్తుంటా నేను. వద్దు నా చీరలు కొనిచ్చుడద్దు. నువ్వు నాకు కట్టుకున్న చీర నా కండ్ల ముంగట ఉండద్దు. ఇక అక్క నేను నువ్వు గింత పీసాను కూడా చీర తీసుకుపోండి, చీర కట్టుకుపోండి. గింత మంచి చీర కాలబెట్టుకుంటారు అక్క. నువ్వు కట్టుకున్నావంటే కాలబెడతా. పీసాలని చూసా కానీ ఇంత పీసాలని ఇంకా చూడలేడు, ఇప్పుడు చూస్తా. మాటలు పోగొట్టుకోక చెప్తున్నా. మరి ఏందక్క చీర కట్టుకున్నావు నువ్వు, నాకు నచ్చలేదు, కాలబెట్టుడే. తెలుగు ఉందా అక్క నీకేమన్నా? తెలుగు ఉండపటికే కాలబెడుతున్నా, తెలుగు ఉండపటికే కాలబెడుతున్నా. అడగండి ఓపిక పట్టుడు కాదు, అడగండి పట్టింది నేను. నా చీర ఎట్లా మాత్రం చూస్తే ఇంకొక అకేలో కూడా చీర కట్టుకోరు. ఇంత ఘోరం చేసినావు. మళ్ళీ ఒకసారి ముట్టకుంటా. ఇప్పుడు దీంతో నువ్వు లాస్ట్ ముట్టకుంటా కావాలి. చీర కట్టుకున్నందుకే చీర నీకు కట్టని చీర అడిగిరు ఇచ్చినావు. నువ్వు నా దగ్గరికి వచ్చి అడిగినావు. నువ్వు నా దగ్గరికి వచ్చి చీర నిన్ను చీర అడగలే. ఒకటి నాదొకటి అడగలే. నువ్వొకటి నేనొకటి కాదు. నీతో నేను ఒకటి కాదు. నువ్వొకటి నేనొకటి అన్నది. నువ్వేరు నేను వేరు. నువ్వు నేను ఒకటేనా? అంత మంచి చీర కాలబెట్టినావు అక్క. కాలబెట్టుడే. లోకం మీద ఒక్కొక్కరు చీరలు కట్టకొకటి చేస్తున్నావు నువ్వు. నువ్వు నన్ను అడగకుండా కట్టుకున్నందుకు కాలబెడుతున్నావు. నువ్వు నన్ను అంత బంగారు చీరలకు ఏ పడుతుంది నువ్వు? బంగారం ఉందా దానికి? బంగారం ఉండదు, ఎండే బంగారం ఉందా? దానికి ఏమన్నా దీని ₹1 చీర కానీ నన్ను అడగంది నువ్వు కట్టద్దు.
మంచిదే తీగ. ఎవరికడ పేదలకు దానం ఇచ్చిన అయిపోగా కళ్ళు కట్టుకుంటారు. నువ్వు కట్టుకున్నందుకే ఇది. అదే నేను కట్టుకున్నందుకైనా వేరేటోళ్ళకి లేని వాళ్ళకి దానం ఇచ్చిన చీర కట్టుకుని యాజ్ అయిపోరు. అది అట్టిగా అనవసరంగా గాల పెడుతున్నావు. ఇగో నువ్వు మాట్లాడకపో ఈ చీర కాలిపోతున్నందుకు నేను బాధపడాలి. నా చీరే నువ్వు గాల పెడుతున్నా నేను బాధపడాలి. ఇంకా నేను కట్టుకునేందుకు నువ్వు గాల పెడుతున్నందుకు నేను బాధపడాలి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. గంత మంచి చీరే చీరలోని గొప్పతనం తెలుసుకో. ఇప్పుడు వేసుకొస్తే భయపడుతుంది కావచ్చు అనుకున్న రియల్ గా మంట పెట్టి కనిపెట్టినది. ఇప్పుడు వేసుకొస్తే భయపడుతుంది కావచ్చు అనుకున్న రియల్ గా మంట పెట్టి కనిపెట్టినది. ఏదో ఎమోషన్లో చీర కలిపింది కానీ అది బాధపడుతుంది కావచ్చుదా. దొంగతనం పెట్టుడు కాదు. నీకు విషయం చెప్పన్నా, నేను వీడియో తీస్తున్నా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. వీడియో తీయంగా అట్లా ఉట్టిగానే ఫ్రాంక్ చేద్దామని ఆలోచించి నేర్తున్నావు. ఫ్రాంక్ చేద్దామని ఆలోచించి ఫ్రాంక్లో ఏమంటది ఇది అని చీర పారేద్దాం అనుకున్నా తప్ప కాల పెడతాను అనుకోలేదు. అనగక్క అవన్నీ అబద్ధాలు. నువ్వు ఆ మాట అనుకోలేదే. నాకు ఎంత బాధ అంత అంటున్నాను. నువ్వు చీర కాల పెట్టుకోండి ఎంతవరకు కరెక్ట్ చెప్పు ఒకసారి. రియల్ పిన్ని వీడియోనే తీసినాం కానీ నేను కూడా కాలబెడతా అనుకోలే. వీడియో ఎమోషనల్లా ఇక కాలబెట్టేసి ఇప్పటి నుంచి అక్క నీ వస్తువులు నాకద్దు, నా వస్తువులు నీకద్దు, ఏది కూడా వద్దక్క. రియలే పిన్ని, రియల్ గా వీడియో ఏ యాక్టింగ్ నేను కూడా గట్ల చేస్తా అనుకోలే. నేను పడేద్దాం అనుకున్నా, ఫ్రాంక్ చేద్దాం అనుకున్నా కానీ అది నిజంగా కాలబెడుతున్నా ఎట్లా చేస్తున్నా. నేనైతే మధ్యలో ఎందుకు గాల పెట్టినావు అక్క? ఎమోషన్ లా వీడియో ఫ్రాంక్ చేద్దాం అనుకున్నా. చీరనే గాల పెట్టినావు. నువ్వు కట్టుకున్న చీరనే ఫ్రాంక్ చేద్దాం అనుకున్నా. ఇక నువ్వు గుంజుతున్నావు చూడు. ఇంకా రియాలిటీ రావాలి, ఇంకా మంచిగా రావాలి వీడియో అని చెప్పి అడ్డు పెడదామని చెప్పి నిజంగానే అంటుకుంది, కాలిపోయింది. నీకు ఎక్కువ వెళ్తాది, నాకు తక్కువ వెళ్తాది. ఒకటి నేర్చుకున్నారు అన్ని. ఎవరు చెప్పింది నీకు? చీర కాలబెట్టడం తప్పదు. కట్టుకున్న చీర కూడా కాలబెట్టదు తెలుసా, మంచిది కాలబెట్టద్దు. నేను కాలబెట్టాలి అనుకోలేదు, పారెత్తా ఫ్రాంక్ ఎత్తా అనుకున్నా అంతే. ఎంత ఏడ్చినా నాకు కూడా బాధ అనిపించింది. పిన్ని రియల్ గానే పిన్ని చెప్తున్నా తెలియదు. మరి నువ్వు చీర కాలబెడతావా? చూసారు కదా వీడియో. అది ఎట్లా కాలబెట్టినో నాకు తెలుస్తలేదు. అది వీడియోలో దూరిపోయినా నేను, ఇక ఆ క్యారెక్టర్లో దూరిపోయి ఆటోమేటిక్గా కాలబెట్టేసిన ఇంకంతే. కానీ ఆ చీర ఇంకా కాలబెట్టినందుకు రజిత బాధపడుతుంది. కాలబెట్టినందుకు సారీ శివయ్య, సారీ క్షమించు, ఏం కోపం చేయకు మమ్మల్ని. రజిత బాధపడుతున్నందుకు నాకు ఇంకా బాగా బాధ అనిపిస్తుంది. ఆ చీర కాలబెట్టినందుకు నన్ను ఎన్ని తిట్టుకుంటారో ఏమనుకోకూరి. నన్ను అయితే నేను కావాలని అయితే చేయలేను. బాయ్.